హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆపకపోయింటే భారత్ పాక్ మధ్య అణుయుద్ధం వచ్చేది అంటూ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే మొదటి నుంచి కూడా ట్రంప్ వ్యాఖ్యల్ని నేను భారత్ పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించానని చెప్పిన వ్యాఖ్యల్ని భారత్ ఖండిస్తూనే వస్తున్న ట్రంప్ మాత్రం అదే వైఖరి అయితే కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అయితే ఇటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అసలు ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేశారు, మరి దీనికి భారత్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఇప్పుడు ఇదే అంశం మీరు డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ మొదటి నుంచి కూడా ట్రంప్ భారత్ పాక్ మధ్య నేనే ఒప్పందం తెచ్చాను, ఈ కాల్పుల విరమణ నేనే చేశాను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. దీన్ని భారత్ వాళ్ళు కూడా ఖండించారు. లేదు, ఎటువంటి మూడో వ్యక్తి మధ్యలో దూరలేదని చెప్పేసి కూడా చెప్పారు. అయినా కూడా ట్రంప్ అదే వైఖరి కంటిన్యూ చేస్తున్నాడు. మరి నిన్న కూడా మాట్లాడారు, అణుయుద్ధం వచ్చేది నేనే ఆపాను అంటున్నాడు. మరి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నట్టు మీరేం చెప్తారు సార్? అంటే దీంట్లో ఒక 3-4 కోణాలు మాట్లాడదాం. ఒకటి, ప్రస్తుత పరిస్థితిలో ప్రపంచ యుద్ధం కానీ లేదా అణుయుద్ధం కానీ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయా, దానికి అణ్వాయుధ దేశాలు సిద్ధంగా ఉన్నాయా? అదే సందర్భంలో అసలు ట్రంప్ మధ్యవర్తిత్వం అనే పదాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి దౌత్యపరమైనటువంటి ఇబ్బందులు కానీ దౌత్యపరమైనటువంటి అడ్డంకులు కానీ ఏమేమి ఉన్నాయి. వీటితో పాటు అసలు ప్రపంచం సన్నద్ధంగా ఉందా అణుయుద్ధానికి, అసలు సాధ్యమా అనే విషయం పక్కన పెట్టి ప్రపంచ దేశాలు సన్నద్ధంగా ఉన్నాయా అని ముఖ్యంగా మాట్లాడారు. ప్రపంచంలో అణుయుద్ధం దిశగా వెళితే అది 3వ ప్రపంచ యుద్ధంగా మారుతుంది అనేటటువంటి అనుమానాలు, ఊహాగానాలు అయితే చాలా ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా అంతర్జాతీయంగా ఆ దిశగా వెళ్తోంది అనేటటువంటి చర్చ అంతర్జాతీయంగా జరిగింది. అంటే ప్రపంచం 2 కూటములుగా విడిపోయేటటువంటి అవకాశాలు ఉంది అనేది ప్రధానమైన అంశం. గతంలో జరిగిన 2 అణు యుద్ధాల సమావేశంలో కూడా ప్రపంచ ఆధిపత్యం అనేది ఒక కీలకమైనటువంటి, ప్రపంచంలో పెద్దన్న పాత్ర ఎవరు పోషించాలనేది చాలా కీలకమైన అంశం. దాని చుట్టే తిరిగింది. అయితే ఆ స్థాయి పోయి ఇప్పుడు మొత్తం వాణిజ్య యుద్ధం జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా దేశాలు వాణిజ్యం మీద పట్టు సాధించటం, అదే సందర్భంలో ప్రొడక్షన్ ఎకానమీ అంటే ఉత్పత్తి రిలేటెడ్గా ఉండేటటువంటి వ్యవస్థ మీద పట్టు సాధించటం, ఇన్నోవేషన్స్ వీటి మీద ఆధిపత్యం సాధించటం, టెక్నాలజికల్ అప్గ్రేడ్, టెక్నాలజికల్గా ఆధిపత్యం నిరూపించుకోవటం ఒక ప్రధానమైన అంశం. దీని చుట్టూ ఎక్కువగా తిరుగుతుందని చెప్పక తప్పదు. అయితే అమెరికా పెద్దన్న పాత్ర పోషించేటటువంటి డైరెక్షన్లో ఎప్పుడూ పనిచేస్తుంది. ప్రపంచానికి పెద్దన్నగా తాను క్లెయిమ్ చేసుకుంటుంది అని చెప్పడంలో ఇక్కడ భేదాభిప్రాయం అవసరంలా. అమెరికా ఆర్థిక విధానం కానీ, అమెరికా విదేశాంగ విధానం కానీ, దౌత్య విధానం కానీ ఆ రకమైనటువంటి ఆధిపత్య ధోరణి చూపిస్తుంది. ఈ మధ్య కాలంలో 2-3 వీడియోలో కూడా నేను చెప్పాను, ప్లస్ వ్యక్తిగతంగా మన సంభాషణలో కూడా మాట్లాడుకున్నాం. ఏ రాజకీయ ఘటన జరిగినా, ఏ వాణిజ్య ఘటన జరిగినా, ఏ దౌత్యపరమైనటువంటి ఘటన జరిగినా, ఏ డెవలప్మెంట్ జరిగినా, ఏ రకమైనటువంటి ముందడుగు పడినా అది తమ కేంద్రంగా ఉండాలి అని అమెరికా భావించేటటువంటి మనస్తత్వం ఉంటుంది. అక్కడ అందులో భాగమే ప్రపంచ యుద్ధంగా మారేటటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేను ఆపాను అని చెప్పడం. అంటే ఒకటి, ప్రపంచ యుద్ధంగా మారేటటువంటి అవకాశం ఉంది, అణుయుద్ధంగా మారేట అవకాశం ఉంది, దాన్ని మ్యాగ్నిఫై చేసేటటువంటి అంశం. దాన్ని రిజాల్వ్ దిశగా నేను తీసుకెళ్ళి సీజ్ ఫైర్కి ఒప్పించాను, 2 దేశాలను ఒత్తిడి చేసి ఒప్పించాను. ట్రంప్ మాటల్లో కూడా చాలా క్లియర్గా ఉంది, ఒత్తిడి చేసి ఒప్పించాను. అమెరికాతో ఉన్న వాణిజ్య సంబంధాలు అన్నిటినీ క్లోజ్ చేసుకోవడానికి సిద్ధపడితేనే మీరు యుద్ధం కొనసాగించండి అని చెప్పడం చూస్తున్నాం. ఈ పర్టికులర్ అంశంలో అంటే అమెరికా ఆధిపత్యం ఏదైతే చూపించడానికి ప్రయత్నం చేస్తుందని మాట్లాడుకుంటున్నామో దాన్ని కొనసాగింపు ఇది అని చెప్పక తప్పదు. ఇక వాస్తవ పరిస్థితికి వద్దాం. పాకిస్తాన్ యుద్ధం కొనసాగించడానికి పాకిస్తాన్కు ఉన్నటువంటి శక్తియుక్తులు, పాకిస్తాన్కు ఉన్నటువంటి వనరులు సరిపోయే దిశగా లేవు అనేది చాలా క్లియర్. అదే సందర్భంలో అణువాయుధం కలిగి ఉండటం అనే దాన్ని అంటే ఫ్రస్ట్రేషన్లో దాన్ని వాడేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి భయం ప్రపంచ దేశాలకు ఉంది. దీంట్లో మొదటి భాగంకి వద్దాం. అమెరికా ప్రపంచ ఆధిపత్యము, అదే సందర్భంలో పాకిస్తాన్ యుద్ధం కొనసాగించాలంటే గతంలో లాగా విదేశీ సహాయం కూడా అవసరం అనేది
అసలు ఎక్కడ సెకండ్ థాట్ కూడా అవసరం లేదు దాంట్లో. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా స్టెబిలైజ్ దిశగా ఊగిసలాటగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అసలు ఎటువంటి అనుమానం లేకుండా కన్జ్యూమర్ ఎకానమీ పడిపోయింది, వినియోగ వస్తువుల విలువలు భారీగా పడిపోయినాయి, సర్వీసెస్ రంగంలో కూడా భారీగా ధరలు పెరిగిపోయినటువంటి పరిస్థితిలో ఉంది. ఒక పక్క ప్రొడక్షన్ ఎకానమీ లేదు, మరోపక్క ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు. వీటన్నిటితోటి ఒక ఫ్రస్ట్రేషన్ స్టేజ్లో ఉన్నటువంటి ఆ దేశానికి ఆ దేశం తీసుకునేటటువంటి నిర్ణయం ఏదైనా ఫ్రస్ట్రేషన్లో అణ్వాయుధాన్ని వాడతారేమో అనేటువంటి భయం అయితే ప్రపంచానికి ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం మాట్లాడాలి. అసలు ప్రపంచంలో అణ్వాయుధ దేశంగా పాకిస్తాన్ నిలబడటానికి అమెరికా సహకారం లేదా? అమెరికా అనేటటువంటి అగ్రరాజ్యం అండలేకుండా పాకిస్తాన్ అణ్వాయుధ దేశంగా మారిందా? ఇవాళ అది లేని పరిస్థితి ఊహించండి, ఇది మారేటటువంటి అవకాశం ఉందా? క్లియర్. అంటే పాకిస్తాన్ని అడుగడుగున అండగా ఉండి నడిపినటువంటి అమెరికా ఈ రోజు వచ్చి మేము మానుకోమంటున్నాము అని చెప్పి మేము బెదిరించి చేశాము అని చెప్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. దీంతోపాటు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఇంకో అంశం ఉంది. అదేంటంటే అసలు పాకిస్తాన్ అణ్వాయుధాన్ని వాడేటటువంటి అవకాశం వస్తే దానికి ఖచ్చితంగా పాకిస్తాన్ నైతిక బాధ్యత ఉంటున్నాం. పాకిస్తాన్తో పాటు అమెరికా నైతిక బాధ్యత వహించాలి. ఒకటి, అగ్రరాజ్యంగా ఉన్నందుకు దౌత్యపరంగా ఖచ్చితంగా బాధ్యత నిర్వర్తించి చేయాల్సినటువంటి అంటే పాకిస్తాన్ ఆ దిశగా వెళ్లకుండా చేయటం ఒక ముఖ్యమైన అంశం. అందులో ఫెయిల్ అయినట్టే. తర్వాత అసలు అణ్వాయుధ దేశంగా మారటానికి అమెరికా సహాయ సహకారాలు బ్లెస్సింగ్స్ ఎంత ఉన్నాయో మనకు తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో ఏది కరెక్టు? పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి పాకిస్తాన్ నిరోధించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఆ ఫ్రస్ట్రేషన్ మూడ్లోకి వెళ్ళినప్పుడు ఆ నిర్ణయం తీసుకోకుండా నిర్వహించాల్సిన బాధ్యత ఖచ్చితంగా అమెరికా తన బాధ్యతను నిర్వర్తించింది కానీ, తన నైతిక బాధ్యతను నిర్వర్తించింది కానీ అంతకంటే పెద్దగా ఏమీ ప్రపంచాన్ని ఉద్ధరించే పని చేశామని చెప్పుకోవడానికి ట్రంప్కి కానీ అమెరికాకు కానీ అవకాశం లేదు. అదే సందర్భంలో భారత ప్రతినిధి బృందం వెళ్ళింది. అమెరికాలో తిరుగుతున్న ప్రతినిధి బృందానికి నాకు తెలిసినంత వరకు శశి థరూర్ నాయకత్వం వహిస్తున్నారు. శశి థరూర్ అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భేటీ సందర్భంగా చాలా క్లియర్గా వచ్చినటువంటి అంశం ఏంటంటే, అమెరికాని మీరు నిర్వర్తించండి, మీరు పాకిస్తాన్ని నిరోధించండి, పాకిస్తాన్ని మీరు నిరోధిస్తే మాత్రమే మనం ఆ దిశగా వెళ్ళేటటువంటి ప్రయత్నాన్ని ప్రపంచాన్ని రక్షించేటటువంటి అవకాశం ఉంది. అదే సందర్భంలో భారత్ అన్ని విధాలుగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. భారత్ ఏం వెనక్కిపోవట్లేదు, కానీ అణ్వాయుధం అనేటటువంటి దాన్ని వాడకుండా నిరోధించడం ప్రపంచ ప్రయోజనాల దృష్ట్యా అవసరం. ఇది క్లియర్. ఇక్కడ ఈ అంశాన్ని భారత్ స్పష్టంగా చెప్పింది. భారత్ పాకిస్తాన్ని నిరోధించడానికి రెండు దేశాల మీద ఒత్తిడి తెచ్చాను అనేటటువంటి నిర్ణయం కంటే ముందు అంతకంటే ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి ఇంకో అంశం ఉంది. అదే ప్రపంచ దౌత్య వ్యవహారాల్లో పెద్దన్నగా చెప్పుకునేటటువంటి అమెరికా తన పాత్రను పోషించిందే తప్ప ప్రపంచాన్ని ఉద్ధరించలే. సార్, ఇటు ట్రంప్ ప్రతిసారి వ్యాఖ్యలు చేస్తున్నారు, భారత్ నుంచి ఖండిస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ డౌట్ వచ్చే విషయం అంటే, అయితే ట్రంప్ అబద్ధం చెప్పి ఉండాలి, లేదంటే ట్రంప్ చెప్పేదాన్ని అబద్ధం అనే వర్డ్ కరెక్ట్ కాదేమో, కాకపోతే తన పాత్రని తను ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం. అదే సందర్భంలో నేను ఎప్పుడూ చెప్తుంటా, ప్రపంచంలో ఏ రాజకీయ ముందడుగుబడినా, ఏ దౌత్యం ముందడుగుబడినా, ఎక్కడ వాణిజ్యపరమైన ముందడుగు జరిగినా అమెరికా కేంద్రంగా ఉండాలని అమెరికా భావిస్తుంది. ముఖ్యంగా ట్రంప్ ఆ భావానికి, ఆ భావజాల